హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్లో నేచురల్ బ్యూటీగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సాయి పల్లవి ప్రస్తుతం కెరీర్ పరంగా టాప్ ప్లేస్లో ఉంది. గ్లామర్కి దూరంగా సహజ నటనతో ప్రేక్షకులను మెప్పించే ఆమె ఇటీవల వరుస విజయాలతో మరింత పాపులర్ అయ్యింది. ముఖ్యంగా అమరన్, తండేల్ వంటి సినిమాలతో మంచి విజయాన్ని సాధించడంతో సినీ ఇండస్ట్రీలో ఆమెకు క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు ఆమె బాలీవుడ్లో భారీ స్థాయిలో రూపొందుతున్న రామాయణ సినిమాలో సీత పాత్ర పోషించడం ఆమె కెరీర్లో మరో మైలురాయిగా భావిస్తున్నారు. సాయి పల్లవి కెరీర్ గురించి మాట్లాడితే ఆమె ఎప్పుడూ కంటెంట్కి ప్రాధాన్యం ఇచ్చే నటి కాదు. ప్రేమం ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె తొలి చిత్రంతోనే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత ఫిదా సినిమాలో భానుమతి పాత్రతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించింది. ఈ సినిమాలో ఆమె డైలాగ్ డెలివరీ, తెలంగాణ యాస, నేచురల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కలిపి ఆమెను స్టార్గా నిలబెట్టాయి. సాయి పల్లవి ఒక డాక్టర్ కూడా. అంటే సినిమాలో స్టార్గా రాణించడమే కాదు, చదువులో కూడా టాప్లో ఉన్న వ్యక్తి. చాలామంది కెరీర్ కోసం చదువును పక్కన పెడతారు, కానీ సాయి పల్లవి మాత్రం రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది. ఇది ఆమె డెడికేషన్కు నిదర్శనమని చెప్పొచ్చు. సాయి పల్లవి సినిమాల ఎంపిక కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆమె గ్లామర్ రోల్స్ లేదా కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం సినిమాలు చేయదు. కథ బలంగా ఉంటేనే ఆమె ఓకే చెబుతోంది. అందుకే లవ్ స్టోరీ, శ్యామ్ సింగర్ రాయ్ వంటి సినిమాల్లో ఆమె పాత్రలు ప్రేక్షకులపై బలమైన ప్రభావం చూపించాయి. ముఖ్యంగా కొన్ని సినిమాలలో ఆమె నటనకు విమర్శకుల నుండి కూడా ప్రశంసలు లభించాయి. అయితే ఇప్పుడు ఆమె చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పెళ్లిపై ఆమె చెప్పిన మాటలు చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేశాయి. సాధారణంగా సెలబ్రిటీలు వ్యక్తిగత విషయాలపై జాగ్రత్తగా స్పందిస్తారు, కానీ సాయి పల్లవి మాత్రం చాలా ఓపెన్గా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి పెళ్లిపై నాకు మంచి అభిప్రాయం లేదు అని చెప్పడం, అంతేకాకుండా విచిత్రం ఏమిటంటే పెళ్ళైన వాళ్ళే నన్ను పెళ్లి చేసుకోవద్దని చెబుతున్నారు, అందుకే ప్రస్తుతానికి నాకు ఆ ఆలోచన లేదు, నా పూర్తి ఫోకస్ సినిమాలపైనే ఉంది, నేను ఇప్పుడు సింగిల్గానే చాలా ప్రశాంతంగా ఉన్నానని అన్నారు. ఈ వాక్యాలు ఆమె ఆలోచన విధానాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ వాక్యాల వెనుక ఉన్న భావాన్ని విశ్లేషిస్తే ఇది కేవలం పెళ్లిని తిరస్కరించబడడం కాదు, ఆమె ప్రస్తుత జీవన విధానం, కెరీర్ ఫోకస్, వ్యక్తిగత స్వేచ్ఛపై ఉన్న విలువలను ఇది ప్రతిబింబిస్తోంది. ఈ తరానికి చెందిన చాలామంది యువతీ యువకులు కూడా ఇదే విధంగా ఆలోచిస్తున్నారు. కెరీర్, సొంత లక్ష్యాలు, మానసిక ప్రశాంతత ఇవన్నీ ముందుగా చూసుకోవాలనే ధోరణి పెరుగుతోంది. సాయి పల్లవి కూడా ఇదే ట్రెండ్లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇదే సమయంలో ఆమె చెప్పిన ఎమోషనల్ విషయం మరింత చర్చకు దారితీసింది. నేను అర్ధరాత్రి పూట ఏడుస్తూ ఉంటే మా అమ్మ మాత్రమే నాతో ఉంటుంది అనే మాట చాలా లోతైన భావాన్ని వ్యక్తం చేసింది. బయటకు ఎంత సక్సెస్, పేరు, గుర్తింపు ఉన్నా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి కొన్ని భావోద్వేగ క్షణాలు ఉంటాయి. సెలబ్రిటీలకు కూడా ఇది వర్తిస్తోంది. వారి జీవితం బయటకు కనిపించేంత అద్భుతంగా ఉండదు. ఒత్తిడి, బాధ్యతలు, ఒంటరితనం ఇవి కూడా వారి జీవితంలో భాగమే. ఇక సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలతో ఈ విషయం మరింత స్పష్టంగా అర్థమయ్యింది. ఆమె ఎప్పుడు సింపుల్ లైఫ్ స్టైల్ని ఫాలో అవుతోంది. సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా యాక్టివ్గా ఉండదు. వ్యక్తిగత జీవితాన్ని చాలా ప్రైవేట్గా ఉంచుకోవడం ఆమె ప్రత్యేకతనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆమె చెప్పిన ఈ మాటలు నిజమంటూ ఫ్యాన్స్ కూడా ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆమె చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడితే రామాయణ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఇందులో ఆమె సీత పాత్రలో కనిపించడం ఒక పెద్ద బాధ్యత. ఈ పాత్రకు అవసరమైన శాంత స్వభావం, భావోద్వేగ గాఢత ఇవన్నీ సాయి పల్లవిలో సహజంగా ఉండడం వల్ల ఆమెను ఈ పాత్రకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆమె కెరీర్ మరింత ఉన్నత స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆమె బాలీవుడ్లో ఏక్ దిన్ అనే చిత్రంలో నటిస్తోంది. మరోవైపు తమిళ్లో ధనుష్ సరసన ఓ ప్రాజెక్ట్ కూడా లైన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా అన్ని భాషల్లో కూడా ఆమె తన ప్రతిభను చూపిస్తూ ముందుకు సాగుతోంది. మొత్తానికి చూస్తే సాయి పల్లవి ప్రస్తుతం కెరీర్ పరంగా టాప్ ఫేస్లో ఉంది. పెళ్లిపై ఆమె అభిప్రాయం వ్యక్తిగతమే అయినా అది సమాజంలో మారుతున్న ఆలోచనలకు ప్రతిబింబంగా మారింది. ఒక మహిళ తన జీవితంపై స్వయంగా నిర్ణయం తీసుకోవడం అనేది నేటి కాలంలో ఎంతో ముఖ్యమైన నిర్ణయం. ఈ విషయంలో ఆమె తీసుకున్న స్టాండ్ చాలామందికి ఇన్స్పిరేషన్గా కూడా మారవచ్చు. మొత్తంగా చెప్పాలంటే సాయి పల్లవి తన నటనతో పాటు తన వ్యక్తిత్వంతో కూడా ప్రేక్షకుల మనసు గెలుచుకుంటోంది. భవిష్యత్తులో ఆమె ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, సినిమాల్లోనూ జీవితంలోనూ ఆమె తనదైన మార్గంలోనే ముందుకు సాగుతోంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిశా టీవీ.